సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. శంకర్పల్లిలో దారి దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. 7 నిందితులు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాన సూత్రధారి డ్రైవర్ మధుగా అయితే గుర్తించారు. వ్యాపారి డ్రైవర్ స్కెచ్ ప్రకారమే దారి దోపిడీ జరిగింది. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని తన గ్యాంగ్కు చెప్పాడు మధు. తుపాకీ కత్తితో బెదిరించి 40 లక్షలతో పరారయ్యారు. అలా వెళ్తున్న క్రమంలోనే నిందితుల కారు ఒక్కసారిగా కూడా బోల్తా పడింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దాడి దోపిడీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి వ్యాపారి డ్రైవర్ మధుగా తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 7 పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. జడ్చర్లలో శుక్రవారం అర్ధరాత్రి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి స్టీల్ వ్యాపారి డ్రైవర్ మధు అని కూడా గుర్తించారు. వికారాబాద్ వెళ్లి నగదు తీసుకొస్తున్న విషయాన్ని మధు తన గ్యాంగ్కు చెప్పాడు. అనంతరం మధు సాయిబాబాపై దాడి చేసినట్లుగా నటించి దుండగులు నగదు బ్యాగుతో ఒకసారిగా పరారయ్యారని కూడా పోలీసులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్లో తనకు రావాల్సిన 40 లక్షల కోసం డ్రైవర్ మధు అలాగే సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపించారు. వారిద్దరూ డబ్బు తీసుకుని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ అలాగే పర్వేదా గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆ తర్వాత నిందితులు తుపాకీ కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. అయితే కొద్ది దూరం వెళ్లాక నిందితుల కారు బోల్తా పడ్డంతో 15 లక్షల రూపాయలు అక్కడే వదిలేసి మిగిలిన డబ్బుతో అయితే వాళ్లు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి పట్టుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో 40 లక్షల దారి దోపిడీ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సెప్టెంబర్ 12న రాత్రి 7 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే వ్యాపారి కారు డ్రైవర్ మధుయే పాత పరిచయంతో నమ్మించి మోసం చేసినట్లుగా కూడా పోలీసులు తేల్చేశారు. వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన మేనేజర్ సాయిబాబాను క్యాష్ కలెక్ట్ చేసుకోవడం కోసం నియమించుకున్నాడు. సెప్టెంబర్ 12న వికారాబాద్లో కస్టమర్ దగ్గర నుంచి డబ్బు వసూలు చేయమని చెప్పాడు. సాయిబాబా ఎల్బీ నగర్కు చెందిన మధు అనే క్యాబ్ డ్రైవర్ ప్రైవేట్ కారును తీసుకుని క్యాష్ కలెక్షన్ కోసం వెళ్లాడు. మధుతో సాయిబాబాకు పాత పరిచయం ఉండడంతో నగదు రవాణా పనుల కోసం తరచూ అతన్ని వాడుకునేవాడు. ఉదయం 11 గంటలకు వికారాబాద్ చేరుకున్న సాయిబాబా అన్సారీ నుంచి 40 లక్షలు కలెక్ట్ చేసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. హుస్సేన్పూర్ గేట్ దగ్గర వెనక నుంచి వచ్చిన స్విఫ్ట్ డిజైర్ ఢీకొట్టి అడ్డగించింది. అందులో 3 దుండగులు దిగి సాయిబాబాను కొట్టి బెదిరించి నగదు దోచుకెళ్లారు. నిందితులు కారులో పారిపోతూ ఉండగా కూడా కొత్తపల్లి శివారులో వాహనం ఒక్కసారిగా కూడా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నిందితులు కారు వదిలేసి కాలినడకన పారిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శంకర్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. 5 బృందాలు ఏర్పాటు చేసి కేవలం 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. దోపిడీలో మొత్తం 7 మంది ప్రమేయం ఉన్నట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. డ్రైవర్ మధు 1 సంవత్సరం క్రితం సాయిబాబాతో పరిచయమై నమ్మకం సంపాదించాడు. సాయిబాబా తరచూ డబ్బు తీసుకెళ్తాడని గమనించిన మధు ఈ ప్రయాణం గురించి ముందే ప్లాన్ చేశాడు. మధు తన స్నేహితులు విజయ్ కుమార్, అజార్లకు సమాచారం ఇచ్చాడు. వారు హర్షను దోపిడీలో భాగంగా కలిపారు. హర్ష తన స్నేహితులు అనుదీప్, దీపక్, షమీముల్లాలను కలిపి మరో బృందాన్ని ఏర్పాటు చేశాడు. 2 కార్లతో ఎస్కాట్ కమ్ బ్యాకప్ ప్లాన్ వేసి హుస్సేన్పూర్ గేట్ వద్ద రోడ్డు ఖాళీగా ఉండే సమయంలో దాడి చేశారు. మధు డ్రైవింగ్లో వేగం తగ్గించి సహకరించడంతో హర్ష కారు ఢీకొట్టి దోపిడీ సులభమయ్యింది. అనంతరం అనుదీప్కు చెందిన కారులోనే ప్రధాన నిందితులు తప్పించుకోవాలని కూడా ప్లాన్ చేశారు. కానీ కొత్తపల్లి దగ్గర కారు అదుపు తప్పి ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో మొత్తం కుట్రంతా కూడా బయటపడింది. జడ్చర్లలోనే మొదట కారు యజమాని అనుదీప్ అరెస్టు చేశారు. తర్వాత సంగారెడ్డి, షాద్నగర్ పోలీసులను అప్రమత్తం చేసి ముంబై బెంగళూరు హైవేలపై వాహన తనిఖీలు చేశారు. జహీరాబాద్, రాయ్కల్ టోల్ ప్లాజా వద్ద మిగతా నిందితులను కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు ఎస్ఓటీ, సిసిఎస్ టీమ్స్ సమన్వయంతో కేసు సక్సెస్ఫుల్గా ఛేదించారు. నిందితుల నుంచి 17.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొంత నగదు స్థానికంగా ఉండేవారు పట్టుకెళ్లారు. నగదు తీసుకువెళ్లిన స్థానికుల గురించి కూడా ఆరా తీస్తున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు.